మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది ఈరోజు వచ్చింది. అయితే దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది డౌట్ అనమాట. ఓకే, సో ఎలా ఓపెన్ చేయాలి, చాలామందికి ఇన్వాలిడ్ వస్తుంది, ఇన్కరెక్ట్ అని వస్తుంది, సరిగా ఓపెన్ అవ్వట్లేదు. సో దాని యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, యా, ఫస్ట్ మీరు .gov.in సో ఈ రకంగా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్ పైన. సో ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా వస్తుంది చూడండి, హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ అని చెప్పి. సో దీనిపైన మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సర్వీసెస్ అండ్ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. ఓకే, సో దీనిపైన రిక్రూట్ పైన మనం క్లిక్ చేస్తాం. సో అప్పుడు క్లిక్ చేసిన తర్వాత సో ఇలా పైకి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ రెండు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ లింక్ ఫర్ ఏ డౌన్లోడింగ్ రెస్పాన్స్ షీట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా దాన్ని. అయితే ఎగ్జామ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, 18th and 19th 20th జరిగినటువంటి ఎగ్జామ్ తాలూకా రెస్పాన్స్ షీట్ అనేది. ఓకే, అది సేమ్ హైకోర్టుది అంతే, డిస్ట్రిక్ట్ కోర్టుది చూడండి 15 and 16 20th జరిగినటువంటి దాని యొక్క కీ రెస్పాన్స్ షీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరైతే హైకోర్టుకి అప్లై చేస్తున్నారో వాళ్ళు కేవలం హైకోర్టు ఓపెన్ చేయాలి, డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసే వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టు ఓపెన్ చేయాలి. అదే హైకోర్టుకి అప్లై చేసి డిస్ట్రిక్ట్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసి హైకోర్టు ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాదు, ఇన్వాలిడ్ వస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదైనా వస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఓపెన్ కాదు. సో మీరు ఎవరైతే హైకోర్టుకి అప్లై చేశారో దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఐడితో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టూడెంట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించింది. సో ఇక్కడ చూడండి న్యూ పైన మనం దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, ఆ యొక్క రెస్పాన్స్ షీట్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో మన యొక్క యూజర్ ఐడి అలాగే మన పాస్వర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 5951 and 93 క్లిక్ చేశాక లాగిన్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్. సో అప్లికేషన్ పైన మనం ఓకే, సో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అప్లికేషన్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఇలా అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇదిగోండి అప్లికేషన్ డీటెయిల్స్. సో వ్యూ అంటే వాళ్ళు ఏ దేనికి అప్లై చేస్తారు చూడండి, ఎగ్జామినర్, ఇంకా అది పెండింగ్లో, అండ్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం వ్యూ పైన రికార్డ్ అసిస్టెంట్ది వ్యూ పైన మనం క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో, అప్లికేషన్ డీటెయిల్స్ ఒకటి ఉంది అండ్ పేమెంట్ స్లిప్ అండ్ అబ్జెక్షన్ ఫామ్. ఏదైనా ఆల్రెడీ సార్ పొద్దున్న వీడియో చేశారు, అబ్జెక్షన్ ఫామ్ అనేది ఎవరికైనా మిస్టేక్స్ కానీ ఉంటే మనకి దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. క్యాండిడేట్ రెస్పాన్స్, మనకి రెస్పాన్స్ షీట్ కదా కావాలి. సో మనం క్యాండిడేట్ రెస్పాన్స్ పైన మనం క్లిక్ చేస్తాం. చూడండి లాస్ట్ ఆప్షన్, ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది, టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఏ అసెస్మెంట్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రల్ సబార్డినేట్ సర్వీస్ 15, 16, 20th April 2025లో జరిగినటువంటి రికార్డ్ అసిస్టెంట్. సో ఇక్కడ హియర్ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ పేపర్ అనేది ఇలా ఓపెన్ అయితే అప్పుడు ఇలాగా సో ఐడి పైన ఉన్నది. ఓకే, సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్. సో మనం క్వశ్చన్ పేపర్ అంతా వస్తుంది, మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేసామో అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో మనం ఏ ఆన్సర్ అయితే పెట్టామో సో కరెక్ట్ ఆన్సర్ అన్నది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్. ఓకే, సో గ్రీన్ రైల్వే స్టేషన్ అనేది ఎక్కడుంది. ఓకే, సో ఇక్కడ తను ఏం పెట్టారు అంటే సో ఫస్ట్ తను 1 పెట్టారు, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ 1 అనమాట. ఓకే, సో ఈ రకంగా వస్తుందా, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ గోధుమలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే సో తను రాంగ్ ఆన్సర్ ఏం చూస్ చేశారు, ఆప్షన్ 1. సో తను పంజాబ్ అని చూస్ చేశారు, కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మనం ఆన్సర్ చేసింది ఇక్కడ ఉంటుంది, సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది.
ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, టోటల్ 100 క్వశ్చన్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో తను అటెంప్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో కొంతమంది చూడండి తను సరిగ్గా చేయలేదు అనుకోండి, ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మన యూజర్ ఐడి మనం టైప్ చేస్తాం. పాస్వర్డ్ దగ్గరికి వచ్చేసరికి పాస్వర్డ్ మనం పెట్టుకుంటే కొంచెం ఈజీగా పెట్టుకుంటాం, కానీ వెబ్సైట్ వాడు ఇచ్చాడు అంటే సో చాలా. ఓకే, సో ఇక్కడ మనం ఎన్నో రకాలు ఉంటాయి. సో వీటిలోని వాడికి నచ్చింది లైక్ $, ఇవ్వచ్చు, @ ఇవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. కానీ వీటిని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మన యొక్క పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ చేయాలి ఖచ్చితంగా. పాస్వర్డ్స్ స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, అలాగే క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్స్ కరెక్ట్గా చూసి ఒక్కొక్కటి కూడా చాలా క్లియర్గా ఏ నంబర్ ఇచ్చినా సో ఓకి జీరోకి కూడా డిఫరెన్స్ చూడాలి. అక్కడ ఓ ఇస్తే ఓ పెట్టాలి అండ్ జీరో ఇస్తే జీరోనే పెట్టాలి, లేకపోతే సరిగ్గా మీకు ఓపెన్ కాదు. ఏం వస్తుంది అంటే ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్ అని వస్తుంది. ఓకే, లేదంటే ఇన్కరెక్ట్ వ్యాలిడ్ నంబర్. ఓకే, ఇన్కరెక్ట్ అని వస్తుంది, ఖచ్చితంగా ఓపెన్ కాదు. సో ఇవి మాత్రం చాలా కేర్ఫుల్గా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండో చేసేసినాక క్యాప్చా కూడా ఏదైతే నెంబర్ ఇస్తుందో ఆ నెంబర్ కొన్నిటికి లెటర్స్ ఇస్తూ ఉంటుంది, ఆల్ఫాబెట్స్ ఇస్తూ ఉంటుంది. అవి కూడా స్మాల్ లెటర్సా బిగ్ లెటర్సా చూసుకొని క్లియర్గా చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, సో ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? సో ఈ రకంగా వస్తుందన్నమాట. సో మన పాస్వర్డ్ కానీ ఓకే, సో అలాగే పాస్వర్డ్ అండ్ క్యాప్చా అండ్ యూజర్ ఐడి మొత్తం అన్ని చాలా క్లియర్గా పెట్టాలి, జాగ్రత్తగా పెట్టాలి. ఈ రకంగా ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను ఎలా అయితే ఓపెన్ చేస్తాను సేమ్ మీకు కూడా అలానే ఓపెన్ అవుతుంది. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.